గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇద్దరు అమ్మాయిలతో. ఏంటి ఇద్దరు అమ్మాయిలు అని చెప్పి ఓన్లీ ఒక అమ్మాయి మాట్లాడుతుంది అనుకుంటున్నారా? షీఈస్ బీట్ ఆక్యుపైడ్ విత్ వర్క్. నెక్స్ట్ టైం నుంచి మేము ఇది రిపీట్ చేయకుండా ఖచ్చితంగా ఇద్దరు ఉండేలా చూస్తాం. బట్ ఈ వీడియోలో మాత్రం మేము ఇద్దరం కలిసే ఉన్నాం. నౌ షీ సమ్ వాట్ బిజీ, సో నేను ఒక్కదాన్ని చేయాల్సి వస్తుంది. యు నో వాట్, దిస్ ఈజ్ ఫస్ట్ లాంగ్ వీడియో ఇన్ అవర్ ఛానల్. అండ్ మేమేమనుకున్నామంటే ఈ ఇయర్ వాట్ హ్యాపెన్స్, ఇంకా మాకు కుదిరినా కుదరకపోయినా ఎలా అయినా కుదుర్చుకుని ప్రతి నెల ఒక్కొక్క టెంపుల్కి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాం. అది కూడా మేము ఇప్పటివరకు చూడనివి, మ్యాక్స్ ఎక్కువ మంచి ఫేమస్ టెంపుల్స్ అనమాట. సో దట్ మేము ఇప్పుడు కాకినాడ నుంచి అయినవెల్లి వెళ్దాం అనుకుంటున్నాము. అయినవెల్లి తెలుసు కదండి, మొన్నే 25th చాలా మంచి పూజ జరిగింది. 1,00,000 పెన్స్తో పూజ చేసి స్టూడెంట్స్ అందరికీ ఇస్తారు. ప్రతి ఇయర్ జరుగుతుంది. మేము 26th వెళ్తున్నాం. సో చూడాలి, ఇంకా పెన్స్ ఇస్తున్నారన్నారు. సో చూద్దాం. అండ్ వీఆర్ గోయింగ్ ఆన్ బైక్. యాక్చువల్గా కొంచెం లాంగే, బట్ వీ ప్రిఫర్డ్ గోయింగ్ ఆన్ బైక్ సో దట్ మేము దగ్గర ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేయొచ్చు అని మేము ఇలా అనుకున్నాం. బట్ వీ బోత్ ఆర్ యూజింగ్ హెల్మెట్స్. ఇద్దరు హెల్మెట్స్ పెట్టుకున్నాం. ఎవరు డ్రైవ్ చేసినా వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని. యూ షుడ్ ఆల్సో కీప్ హెల్మెట్ వైల్ డ్రైవింగ్, ఇట్స్ సేఫ్టీ ఫర్ అస్. సో చూసారు కదండి, ఇది మేము వెళ్ళే దారి. అండ్ దిస్ షాప్, ఈ జ్యూస్ షాప్ మా ఫేవరెట్ అండ్ జ్యూస్ వాస్ పర్ఫెక్ట్. ఈ ఏరియా అంతా మాకు బాగా తెలుసు. మేము కాకినాడలోనే వర్క్ చేస్తాం కాబట్టి ఇదంతా మా వర్క్ ప్లేస్ అనమాట. సో ఇదంతా మాకు తెలుసు. చూడండి ఎంత పెద్ద లాంగ్ కర్వ్స్ ఉన్నాయో, డీప్ కర్వ్స్ ఉన్నాయి కదా. అండ్ ఇక్కడ ఈ ఏరియా మేము వెళ్ళేది త్రూ ద్రాక్షారామం రూట్ అనమాట. సో కరప దాటి వెళ్తాము. ఇక్కడ అంతా మంచిగా వెజిటేబుల్స్ అన్ని పెంచి రోడ్ మీద కూడా అమ్ముతారు. అండ్ దోస్ ఆర్ న్యాచురలీ గ్రోన్. కొంతమంది రైతులు చాలా బాగా పండిస్తారు. అండ్ చూసారు కదండి, రోడ్కి అటు సైడ్ ఇటు సైడ్ కూడా పొలాలు ఉంటాయి. మాకు ఈ రూట్ తెలుసు. అండ్ ఇక మీద మాకు తెలిసిన రూట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మేము గూగుల్ని పట్టుకొని వెళ్ళాల్సిందే. యాక్చువల్లీ బోత్ ఆర్ డ్రైవింగ్. అండ్ చూసారు కదా, హసనాబాద్ స్టాచ్యూ అండి, సాయిబాబా స్టాచ్యూ. 130 feet టాల్ ఉంటుంది. ఇది చాలా ఫేమస్ స్టాచ్యూ. అండ్ కాకినాడ దగ్గరలోనే ఒక నియర్లీ ఒక 20-25 kilometers దగ్గరలో కొవ్వూరు అని, దగ్గరలో రేపూరు అని ఒక స్టాచ్యూ ఉంటుంది. అక్కడ సాయిబాబా సిట్టింగ్ పొజిషన్లో ఉంటారు, ఇక్కడ స్టాండింగ్ పొజిషన్లో ఉన్నారు. చూసారు కదండి స్టాచ్యూ. ఈ టెంపుల్ చాలా ఫేమస్ అంట. మేమైతే వెళ్ళలేదు ఇప్పుడు దాకా. అండ్ హియర్ మేము ద్రాక్షారామం వచ్చేసాం. కాకినాడ నుంచి దగ్గర ఒక 27-28 kilometers ఉంది. అండ్ ఈరోజు మండే అవ్వడం వల్ల ఈ గుడి చాలా రష్ ఉంటుంది. సీ వాట్ హ్యాపెన్స్. మేము యాక్చువల్లీ ఈరోజు 26th Jan అవ్వడం వల్ల రిపబ్లిక్ డేకి ఆఫీస్కి వెళ్ళి వచ్చి మేము స్టార్ట్ అయ్యేటప్పటికి 11 అయిపోయింది. తప్పవు కదా కొన్ని ఆఫీస్ అంటే. చూసారు కదా, అక్కడ మంచి మంచి ప్లాంట్స్ అన్నీ అమ్ముతున్నారు. నారు ఇక్కడ నుంచి చాలామంది తీసుకెళ్ళి వేసుకుంటూ ఉంటారు. చాలా బాగుంటాయంట ప్లాంట్స్ అని తెలిసింది. అండ్ ఇది స్టార్టింగ్ రథం చూసారు కదండి. యాక్చువల్లీ మాకు తర్వాత తెలిసింది ఏంటంటే, నెక్స్ట్ డే ఒక 2 days తర్వాత శివుడి కళ్యాణం చేశారంట ద్రాక్షారామంలో. అండ్ చూడండి, ఇది చాలా పురాతన గుడి. అండ్ ఇదంతా రాక్స్తో కట్టారు. చూసారు కదండి స్క్రిప్చర్స్. ఇది ఏ భాష మాకు అర్థం కాలేదు. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సాంస్క్రిట్ అన్నారు. గూగుల్ లెన్స్లో కొడితే కన్నడ అని వచ్చింది, ఇంకేవేవో వచ్చినాయి. బట్ ఇది చూసారు కదా, చాలా బాగుంది. చాలా మేబీ అది ఒక స్టోరీ అయి ఉండొచ్చు, శివపురాణం ఆర్ సంథింగ్ రిలేటెడ్ టు శివ. ఇది యాక్చువల్గా మేము వెళ్ళేటప్పటికి 12:30 అయిపోవడం వల్ల నైవేద్యం క్లోజ్ చేసేస్తానని చెప్పేసి క్లోజ్ చేసేసారు. యాక్చువల్లీ మేము వెళ్ళేటప్పుడు 12:15 అరౌండ్ అయింది. మేము ఫాస్ట్గా వెళ్ళి టికెట్ తీసుకొని 50 rupees దర్శనం టికెట్ తీసుకొని వెళ్ళిపోయాం. మా దర్శనం అయితే ఒక వితిన్ ½ an hourలో అయ్యింది, మేము టికెట్ తీసుకుని వెళ్ళడం వల్ల. ఇంకా వెనక సైడ్ కోనేరు, ఇక్కడ చాలామంది ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారనమాట. అండ్ ఇలాగే ఉంటుంది కోనేరు. సామర్లకోట కూడా మేము యాక్చువల్గా అనుకున్నాం పంచరామాలు కూడా విజిట్ చేయాలని. సో ఇది మా ఫస్ట్ పంచరామం అనమాట. ఇలాగే ఉంటుంది సామర్లకోట కూడా. మేము మీకు వీడియో చూపిస్తాం. అండ్ దిస్ రావి చెట్టు చాలా 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 ఏళ్ళ నుంచి ఉన్న రావి చెట్టు. ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయి అని చెప్పేసి అన్నారు. మేమైతే దాని చుట్టూ ప్రదక్షిణలు చేసేసాం. యాక్చువల్గా మేము బయటకు వచ్చి నందీశ్వర్ నుంచి చూద్దాం అనుకునేసరికి నైవేద్యం టైం అయిపోయి డోర్స్ క్లోజ్ చేశారు. ఇక్కడ
శివుడు 2 ఫ్లోర్స్‌లో ఉంటారు. టాప్ అండ్ బాటమ్. ఈ నందీశ్వరుడు నుంచి మనకి బాటమ్ సైడ్ ఉన్న శివుడు లింగం కనిపిస్తుంది. చూసారు కదండీ! అందరూ నందీశ్వరుడిని వదలట్లేదు. కోరికలు చెప్పేస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు కూడా. చాలా ప్లెజెంట్ ఉంటుంది కదండీ! మనం ఏమైనా మంచి టెంపుల్స్‌కి వెళ్తే. అండ్ దట్ డే వాస్ వెరీ గుడ్. అండ్ ధ్వజస్తంభం ఖచ్చితంగా మనం ధ్వజస్తంభం దగ్గర కాసేపు ఉండాలి. సో దట్ ఆ ఎనర్జీ మనకి వస్తుంది. అండ్ ఇక్కడ చెప్పాను కదా, రావి చెట్టు దగ్గర కోరికలు తీరుతాయని. ఇక్కడ అభిషేకం చేస్తున్నారు శివయ్యకి. మేము ట్రై చేసాం అభిషేకం చేయాలని, కానీ మాకు ఎటువంటి ప్లేస్ అండ్ బింది కూడా దొరకలేదు. అండ్ పాలాభిషేకం కూడా చేస్తున్నారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి జంట నాగుల్ని కూడా ప్రతిష్ఠించారు. అండ్ ఇది చూశారు కదండి, కాలభైరవ స్వామి టెంపుల్ ఉంది ఇక్కడ. ఇక్కడ అన్ని లింగాల్ని పెట్టారనమాట. కాలభైరవ స్వామి స్థల పురాణం ఉంది. అండ్ ఇట్ వాజ్ ఆసమ్. మాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ తెలిసిందే, కానీ అక్కడ చదవడం బాగుంటుంది కదా స్థల పురాణం. సో అందరూ కాలభైరవ స్వామిని కూడా దర్శించుకుంటున్నారు. మీరు కూడా దర్శించుకోండి. అండ్ వాయులింగం ప్రతిష్ఠించారు. అండ్ ఇక్కడ శివుడిని భీమేశ్వర స్వామి అంటారు. అండ్ ఇక్కడ మనకి 15th శక్తిపీఠం అయిన మాణిక్యాంబాదేవి కూడా ఉన్నారు. అండ్ అలా మేము ద్రాక్షారామం కంప్లీట్ చేసుకున్నాం. వీ థాట్ వీ వుడ్ హ్యావ్ సమ్ లంచ్ దేర్, కానీ మేము వెళ్ళేసరికి లంచ్ అయిపోయింది. అండ్ వీఆర్ హెడింగ్ టు ఆయనవిల్లి. ఇప్పుడు ఆయనవిల్లి వెళ్ళాలనుకుంటే యాక్చువల్గా ఆయనవిల్లి కాకినాడ నుంచి త్రూ యానం వెళ్ళొచ్చు అండ్ త్రూ ద్రాక్షారామం వెళ్ళొచ్చు. మేము ద్రాక్షారామం కూడా వెళ్ళాలనుకున్నాం కాబట్టి వెళ్తున్నాం. అండ్ సో దట్ ఇక్కడ కోటిపల్లి నుంచి వెళ్ళాలి. సో గౌతమి గోదావరి దగ్గర మేము పంటకి వెళ్ళాలనుకున్నాం. బాగుంటుంది కదా గోదావరిలో జర్నీ. అండ్ ఇక్కడ ఇలా ఉంది. ఇక్కడ టికెట్ తీసుకుని విత్ బైక్ మేము వెళ్ళాము. యాక్చువల్గా కొత్త బ్రిడ్జ్ అనేది కడుతున్నారు. చూసారు కదండి, ఆ బ్రిడ్జ్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. కొన్ని రోజులు ఇక్కడ దారి కూడా ఆపేశారంట. అప్పుడు జనాలందరూ చుట్టూ తిరిగి వెళ్ళారని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ పంటి అంతా స్టార్ట్ చేశారు. ఇక్కడ ఆయనవెల్లి వెళ్ళడానికి చాలామంది వస్తూనే ఉంటారంటండి. చూసారు కదా అక్కడ బోర్డ్స్ అని చూసారు కదా, ఇక్కడ జరుగుతూ ఉంటుంది మొత్తం అంతా. కొత్త బ్రిడ్జ్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ఆ బ్రిడ్జ్ అయిన తర్వాత మనం ఇలాగా పంటి మీద వెళ్ళొచ్చు అండ్ అలా బ్రిడ్జ్ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. ఇది కోటిపల్లి రేవు. యాక్చువల్గా మేము కోటిపల్లి కూడా వెళ్ళాలనుకున్నాం, కానీ అక్కడ ఆల్రెడీ ఏం చెప్పారంటే ఆయనవెల్లి గుడి క్లోజ్ చేస్తారని చెప్పారు. మేము ఇంకా ఆయనవెల్లి అనుకునే వచ్చాం కాబట్టి వచ్చేటప్పుడు వెళ్దాం కోటిపల్లి అని చెప్పి మేము ఇంకా ఆయనవెల్లి స్టార్ట్ అయిపోయాం. పంటి దిగిన తర్వాత ఒక 3 to 5 kilometers లోపు ఆయనవెల్లి గుడి వస్తుందని చెప్పేసి అన్నారు. జై హనుమాన్ జెండా భలే ఎగురుతుంది కదండి. ఐ హ్యాడ్ సమ్ స్పిరిచువల్ అలైన్ విత్ గాడ్స్ కదా. అండ్ సీనిక్ వాజ్ వెరీ బ్యూటిఫుల్, చాలా బాగుంది. ఇంకా మనం కోనసీమలోకి ఎంటర్ అయిపోయాం. కోనసీమని కానీ కొబ్బరి చెట్లు అది ఇది అంటారు కాబట్టి చూడండి చాలా బాగుంది. రోడ్ కూడా చుట్టుపక్కల కొబ్బరి చెట్లు అవి ఉన్నాయి. ఎవరైతే గోదావరి సైడ్ లేరో వాళ్ళు చూడండి, చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ గోదావరి. 2 districts బాగుంటాయి. అందులో కోనసీమ ఇస్ బిట్ మోర్ బ్యూటిఫుల్. అండ్ మేము ఆయనవెల్లి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 2:30 అయింది. 2 to 2:30 అయ్యింది. ఫైనల్లీ మేము వచ్చేసాం సిద్ధి వినాయక స్వామి టెంపుల్. ఆయనవెల్లి కూడా చాలా రష్ ఉందండి. యాక్చువల్గా అందరూ నిన్న పెన్స్ అవి పూజ జరిగింది కాబట్టి అందరూ వచ్చేసారు. యాక్చువల్గా మేమేమనుకున్నామంటే 26th కూడా ఉందని తెలిసింది. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే 22nd, 25th మాత్రమే పంచారని. అందరూ ఆన్లైన్లో బుక్ చేసుకున్నారంట. మేము వెళ్తున్నాం కదా అని అది కూడా చేయలేదు. సో ఇక్కడ గణపతి చాలా విగ్రహాలు పెట్టారు. సిద్ధి బుద్ధి గణపతి, బాల గణపతి, ఉచ్చిష్ట గణపతి చాలా బాగున్నాయి. అండ్ వినాయకుడిని చూస్తేనే చాలా ప్లెజెంట్గా చాలా బాగుంటుంది కదండి. త్రిముఖ గణపతి, లక్ష్మీ గణపతి, రుణ విమోచన గణపతి, చాలామంది గణపతికి పూజ చేస్తూ ఉంటారు. అండ్ శివపార్వతులు.
ఇది ఎంట్రన్స్లో ఉన్న వాల్కి ఉందండి. ఇంకా మేము ఎంటర్ అవుతున్నాం లోపలికి. ఈరోజు మండే అయినా సరే వినాయకుడి టెంపుల్ చాలా రష్ ఉంది. అండ్ ఇక్కడ టైమింగ్స్ కూడా రాశారు, కానీ ఎప్పుడు తెరిచే ఉంటుందని చెప్పారు. ఏంటి ఎప్పుడు తెరిచే ఉండడం ఎలా అని చెప్పి తీరా లోపలికి వెళ్ళేసరికి యాక్చువల్గా పంతులు గారు వాళ్ళు ఎవరు లేరు, జస్ట్ క్లోజ్ చేసి ఉంది, కానీ దర్శనం అయితే అవుతుంది. మంచిగా నిన్న జరిగిన దానికి డెకరేషన్ బాగా చేశారు. ఇక్కడ ఒక కొబ్బరికాయ కొడితే మన కోరికలన్నీ తీర్చేస్తాడంట ఈ గణపతి. ఎవరైనా విజిట్ చేయకపోతే ఖచ్చితంగా యాన్యువల్లీ వచ్చి విజిట్ చేయండి. చాలా పవర్ఫుల్ ఇక్కడ దేవుడు. అండ్ మనకి గుడి అన్నాక చాలా ఉంటాయి కదా లోపల గుడులు. కాలభైరవ స్వామి, శివపార్వతులు, ఇంకా వినాయకుడి గుడి అనగానే అందరూ ఉంటారు. ఇక్కడ అందరూ ఉన్నారు. అండ్ చూడండి చాలా బ్యూటిఫుల్ ఉంది గుడి. ఇట్ వాజ్ ఆసమ్. టైం ఇప్పుడు 3:30 అట్లా అయ్యింది. మేము ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాము. ఇక్కడ కూడా మేము మొత్తం గుడంతా అయిపోయిన తర్వాత వెళ్ళాము. ఫైనలీ మాకు ఫుడ్ దొరికింది. ఆ ఫుడ్ దొరికాక మాకు అర్థమైంది మేము ఎంత ఆకలిలో ఉన్నాము. ఇంకా కనీసం వీడియో కూడా తీయలేకపోయాం. ఇంకా తినేసి స్టార్ట్ అయిపోయాం. మేము యాక్చువల్లీ కోటిపల్లి వెళ్దాం అనుకున్నాము, కానీ మేము అటు వెళ్తే రివర్స్ వెళ్తే కోటిపల్లి దర్శనం చేసుకోవచ్చు. మేము యానం సైడ్ నుంచి రావడం వల్ల మురమల్ల వెళ్దామని యానం సైడ్ నుంచి వచ్చేసాము. సో కోటిపల్లి మిస్ అండి. కోటిపల్లి తర్వాత ఎప్పుడైనా ట్రై చేయాలి. చూసారు కదా 43 కిలోమీటర్స్. యాక్చువల్గా మేము ఇంత దూరం బైక్ మీద ట్రావెల్ చేయడం అనేది, యాక్చువల్గా మేము వర్క్ పర్పస్ వెళ్తాం, కానీ ఇంత ఇలా ఓన్లీ గుడికి అనేది ఎప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ టైం ఇది ఇంత దూరం ట్రావెల్ చేయడం. వీఆర్ ప్లానింగ్ 12 టెంపుల్స్ ఇన్ 12 months. మురమల్ వచ్చేసాం. చూసారు కదా ఇదంతా ఒక వైబ్ ఉంది. అన్నవరం వెళ్ళినప్పుడు కూడా రోడ్స్ ఇలాగే ఉంటాయి, పీస్ఫుల్గా అన్నట్టు. సేమ్ నాకు ఈ రోడ్స్ అన్నీ చూస్తే నాకు అన్నవరం గుర్తొచ్చింది. మురమల్లో కళ్యాణం చేయించుకుంటే పెళ్ళి కాలేని వాళ్ళకి త్వరగా పెళ్ళి అవుతుంది అని చెప్పి నమ్ముతారు. అండ్ ఇట్ వర్క్స్ టూ. చాలా ఫేమస్ గుడి అండ్ పవర్ఫుల్ గుడి. అరౌండ్ 3:34 అలా అయ్యింది మురమల్ వచ్చేసరికి. మురమల్లో ఫేమస్ ఏంటంటే నిత్య కళ్యాణం, శివపార్వతులు ఇక్కడ కూడా. అండ్ ఫైనల్లీ మేము ఈ బోర్డు చూడగానే అమ్మయ్య వచ్చేసాం అనిపించింది. శ్రీ వీరేశ్వర స్వామి సమేత భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి. అండ్ దట్స్ ఎంట్రన్స్. చాలామంది ఉన్నారండి. యాక్చువల్గా ఇక్కడ ప్రతిరోజు కళ్యాణం జరుగుతుంది. నక్షత్రం బట్టి మనం చూసుకుంటే ఆన్లైన్లో డేట్ ఇస్తారు, మీ నక్షత్రానికి ఏ డేట్స్ అయితే కళ్యాణం బాగుంటుందని చెప్పి. సో ఆ డేట్ బట్టి మీరు ఇక్కడికి వచ్చి కళ్యాణం చేయించుకోవాలి. ప్రతిరోజు 5 to 6 మధ్యలో స్టార్ట్ అవుతుంది కళ్యాణం. ఇక్కడ చూసారు కదా మిగతా దగ్గరలో ఉన్న గుళ్ళన్నీ అని చెప్పేసి ఉంది ఇక్కడ. అండ్ ధ్వజస్తంభం చూడండి, ధ్వజస్తంభం పైన చంద్రుడు చాలా అందంగా ఉంది చూడ్డానికి. అండ్ చెప్పాను కదండి నిత్య కళ్యాణం అని చెప్పి. నిత్య కళ్యాణం కాబట్టి ఖచ్చితంగా అక్కడ మనకి రాట ఉంది. చూసారు కదా, మనం మామూలుగా మనం పెళ్ళప్పుడు నాటుతాం కదండి రాట, ఇక్కడ నిత్య కళ్యాణం కాబట్టి ఇంకా అది ఆల్రెడీ అలా ఉంది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి శివరాత్రి వస్తుంది కదండి, Feb 15 అప్పుడు అభిషేకం చేస్తారంట. సో ఇక్కడ మొత్తం 12 పుష్కర నదీ జలాలతో అభిషేకం చేస్తారంటండి. దానికి కూడా టికెట్ ఉంది, ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. సో అవన్నీ చూడగానే మేము అనుకున్నాం ఎన్ని నదులు చూసామని చెప్పి. తీరా చూస్తే మేము ఏం చూడలేదు, గోదావరి, కృష్ణ అంతే. సో మనం నదులు కూడా ఇంకా చూడలేదు ఫుల్గా. వీ హ్యావ్ టు ప్లాన్ సీయింగ్ ఎవ్రీథింగ్. అండ్ ఇది ఏదైతే ఉందో చాలా బాగా అనిపించింది. ఈ పెయింటింగ్ చాలా బాగుంది. అండ్ గుడి కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. కళ్యాణం కోసం వచ్చిన వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు కళ్యాణం గురించి. ఇలా అభిషేకం జరుగుతుందంటండి. మురుమల్ల చాలా ఫేమస్ గుడి. ఒకవేళ మీరు ఇటు సైడ్ గోదావరి డిస్ట్రిక్ట్ సైడ్ అయితే మీకు తెలుస్తుంది, మీరు ఎనీ పార్ట్స్ ఆఫ్ ఏపీ అయితే మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Bye bye.